Okay. So till now we have discussed the two concepts. ఏంటి Gordon growth model. అక్కడ P naught is equals to ఏంటి Gordon growth model P naught is equals to D1 divided by K minus D. And next coming to the Walter, P naught is equals to D minus D into R divided by K divided by K. Okay now we are going to discuss the third approach or else third concept called Graham and Dodd approach. Okay, it's not dad, it's Dodd. Okay, so చూద్దాం. సో ఫస్ట్ మనకి బేసిక్ ఫార్ములా తెలుసు కదా, P/E రేషియో తెలుసా? P/E రేషియో ఏంటమ్మా ఫార్ములా? మార్కెట్ ప్రైస్ పర్ షేర్ డివైడెడ్ బై ఎర్నింగ్స్ పర్ షేర్. దట్ ఈస్ ఈక్వల్స్ టు మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఈజ్ ఈక్వల్ టు P/E రేషియో ఇంటూ ఎర్నింగ్స్ పర్ షేర్ అనొచ్చా? ఇలా ఎందుకు సార్ మనం కన్సిడర్ చేసుకునేది అంటే ఎల్హెచ్ఎస్లు ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకునేవి ఏంటి? P0 అంటే ఏంటి? కరెంట్ మార్కెట్ ప్రైస్. సో P0 మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఈజ్ ఈక్వల్స్ టు P/E రేషియో ఇంటూ ఎర్నింగ్స్ పర్ షేర్. ఇది నార్మల్లీ మనకు తెలిసింది. ఇఫ్ అట్ ఆల్ మనకి ఎగ్జామ్లో ఎర్నింగ్స్ పర్ షేర్ ఇచ్చి P/E రేషియో ఇస్తే వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ మార్కెట్ ప్రైస్ పర్ షేర్. ఓకేనా, అర్థమైందా? సో ఇందాక మనం ఒక ప్రాబ్లం చేసాం. సో 11th one, last but one problem, 13th one, right? సో ఓకే, ఇక్కడ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది కదా, ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఎర్నింగ్స్ పర్ షేర్ ఉంది కదా, సో ఎర్నింగ్స్ పర్ షేర్ ఇంటూ ప్రైస్ ఎర్నింగ్ రేషియో కూడా మనం యూజ్ చేయొచ్చు. 5 into 10 we will get 50. అదొక డిఫరెంట్ ఆన్సర్. ఓకేనా, బట్ మనం ఒక మెథడ్ ఏంటి చేయించుకుంటే చాలు. సో మళ్ళీ వచ్చేయండి ఇక్కడికి, మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఈజ్ ఈక్వల్స్ టు P/E రేషియో ఇంటూ ఎర్నింగ్స్ పర్ షేర్. ఓకేనా, బట్ దీనిలో ఒక ఫ్లా ఉందన్నమాట. సో అదేంటంటే ఎర్నింగ్స్ పర్ షేర్. సో ఎర్నింగ్స్ పర్ షేర్ ఎలా వస్తుంది మనకి? డివిడెండ్ పర్ షేర్ అట్ ద సేమ్ టైం రిటైన్డ్ ఎర్నింగ్స్ పర్ షేర్, అంతేనా? సో ఎర్నింగ్స్ పర్ షేర్ అంటే నది బట్ ఏంటి? ఇట్ ఇస్ అ మిక్చర్ ఆఫ్ డివిడెండ్ పర్ షేర్ అండ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ పర్ షేర్. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే నార్మల్లీ ఇక్కడ డివిడెండ్ పర్ షేర్, సపోజ్ టోటల్ ఎర్నింగ్స్ పర్ షేర్ 5 వచ్చింది, దానిలో డివిడెండ్ 4 పే చేసాం, రిటైన్ ఎర్నింగ్స్ పర్ షేర్ ఎంత? 1. ఆర్ ఎల్స్ 3 రూపీస్ డివిడెండ్ పర్ షేర్, రిటైన్ ఎర్నింగ్స్ పర్ షేర్ ఎంత? 2. ఆర్ ఎల్స్ డివిడెండ్ పర్ షేర్ 2 వచ్చింది, రిటైన్ ఎర్నింగ్స్ పర్ షేర్ ఎంత? 3. అంటే నథింగ్ బట్ 4 అంటే దాని మీనింగ్ ఏంటి? 80% ఆఫ్ ఎర్నింగ్స్, రైటా? 80% ఆఫ్ ఎర్నింగ్స్ పర్ షేర్. ఇక్కడ ఏంటి? 20% ఆఫ్ ఎర్నింగ్స్ పర్ షేర్. అలాగే నెక్స్ట్ కేసులో ఎంత? ఇక్కడ 60% ఆఫ్ ఎర్నింగ్స్ పర్ షేర్ అండ్ ఇక్కడ 40% ఆఫ్ ఎర్నింగ్స్ పర్ షేర్ విల్ బి రిమైన్డ్ యాజ్ రిటైన్డ్ ఎర్నింగ్స్. అలాగే నెక్స్ట్ కేసులో 40% ఆఫ్ ఈపీఎస్ అండ్ నెక్స్ట్ ఏంటి? 60% ఆఫ్ ఈపీఎస్. ఇంకొక లాస్ట్ కేస్ 1 and 4. ఓకే, లాస్ట్ ఇంకొక కేసు చూసుకుంటే లెటస్ సే 1 and 4. సో 1 అంటే ఏంటి? ఇక్కడ 20% ఆఫ్ ఈపీఎస్ అండ్ 80% ఆఫ్ ఈపీఎస్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే డివిడెండ్ ఎంత పే చేసినా ఎలా పే చేసినా కానీ అల్టిమేట్లీ వీ విల్ బి కన్సిడరింగ్ ఎర్నింగ్స్ పర్ షేర్. కాబట్టి డివిడెండ్ పేఅవుట్ రేషియో ఏదైనా కానీ, వెదర్ ఇట్ మేబీ 80%, 60%, 40%, 20% అయినా కానీ అల్టిమేట్లీ ఎర్నింగ్స్ పర్ షేర్ ఎంత? 5. సపోజ్ P/E రేషియో 10 అయితే అల్టిమేట్లీ మార్కెట్ ప్రైస్ షేర్ విల్ గెట్ 50 రూపీస్. అంటే బై యూజింగ్ దిస్ P/E రేషియో అప్రోచ్, irrespective of the dividend payout ratio, will be getting a same market price per share. అవునా కాదా? ఓకేనా, అర్థమైందా? ఇక్కడ ఏంటి? అది 80% అయినా, 60% అయినా, 40% అయినా, 20% అయినా అల్టిమేట్లీ బ్యాలెన్సింగ్ విల్ బి అక్యుములేటెడ్ సో దట్ ఫైనల్లీ విల్ గెట్ ఎర్నింగ్స్ పర్ షేర్. సో దట్ డివిడెండ్ పేఅవుట్ రేషియో ఏదైనా కానీ విల్ బి గెటింగ్ ఆ సేమ్ మార్కెట్ ప్రైస్ పర్
షేర్. బట్ ఇది కరెక్టా అంటే గ్రహం అండ్ డాట్ వాళ్ళు ఏం చేశారు, నో ఇందులో ఫ్లా ఉందని చెప్పి వాళ్ళు ఏం చెప్తున్నారంటే జనరల్లీ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఇన్వెస్టర్ మనం అబ్జర్వ్ చేస్తే డివిడెండ్ పే చేస్తేనే they will tend to purchase the dividend more pay cheste, they will tend to purchase the share so that value of the share will get increased అంటున్నారు. ఓకేనా, గ్రహం అండ్ డాట్ చెప్పడానికి ఏం చెప్పారు ఇక్కడ, దే ఆర్ గివింగ్ మోర్ ఎంఫసైజెస్ ఆన్ డివిడెండ్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే నార్మల్లీ ఇప్పుడు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ అయితే సో జనరల్లీ దే విల్ థింక్ అబౌట్ ద రీటైన్డ్ ఎర్నింగ్స్. ఓకే, ఫ్యూచర్లో రీటైన్డ్ ఎర్నింగ్స్ అలా మెయింటైన్ చేద్దాం బిజినెస్లో, 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో వీ విల్ బి గెటింగ్ ఆ హ్యూజ్ అమౌంట్, వీ విల్ బి గెటింగ్ ఆ లంప్ సమ్ అమౌంట్ అనుకుంటాం. కానీ బట్ జనరల్లీ మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ ఏంటి, దే విల్ ఇన్వెస్ట్ ఫర్ ద షార్ట్ టర్మ్ పీరియడ్ లైక్ 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ ఇలాగ ఇన్వెస్ట్ చేసి అండ్ దే మోర్ ఓవర్ థింక్ అబౌట్ ద రిస్క్. ఇక్కడ ఏంటి మనం ఇన్వెస్ట్ చేసేది ఈక్విటీ, వేర్ ద ఈక్విటీ విల్ బి హ్యావింగ్ అ సబార్డినేట్ ప్రియారిటీ, లాస్ట్ ప్రియారిటీ వాళ్ళకి ఇచ్చేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈక్విటీ డివిడెండ్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ లిక్విడేషన్ వాళ్ళకి పే చేసే రీపేమెంట్ అమౌంట్ కానీ దే విల్ బి గివెన్ అ లాస్ట్ ప్రియారిటీ. కాబట్టి రిటైన్ ఎర్నింగ్స్ ఏదో రిటర్న్ వస్తుంది కదా అని చెప్పేసి నమ్మకం పెట్టేసి అది 10 ఇయర్స్ 15 ఇయర్స్ అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తారా, లేదు కదా. సో జనరల్లీ మ్యాక్సిమం ఇన్వెస్టర్స్ ఎలా ఉంటుంది, డివిడెండ్ ఎక్కువ రావాలి, డివిడెండ్ వస్తే మనం పాకెట్లో పెట్టేసుకుని వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేసేద్దాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటారు. కానీ రిస్క్ తీసుకుని మళ్ళీ వచ్చిన డివిడెండ్ని మళ్ళీ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేద్దాం అని మ్యాక్సిమం ఇన్వెస్టర్స్ కేసులో ఉండదు. సో అని వాళ్ళు ఏం చెప్పారంటే దే హ్యావ్ గివెన్ మోర్ ప్రియారిటీ టు వాట్ డివిడెండ్, దే హ్యావ్ గివెన్ మోర్ ప్రియారిటీ టు ద డివిడెండ్ పేమెంట్. డివిడెండ్ పేమెంట్ అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే సింపుల్గా డివిడెండ్ తక్కువ పే చేస్తే వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ విల్ బి లెస్సర్ బికాస్ దెర్ ఇస్ నో డిమాండ్ ఫర్ ద ప్రైస్, సారీ దెర్ ఇస్ నో డిమాండ్ ఫర్ ద షేర్స్. ఇఫ్ ఎట్ ఆల్ దే ఆర్ పేయింగ్ లెస్సర్ డివిడెండ్. If at all the company is paying more dividend, then automatically investor will purchase the share so that the value of that investment will get increased అని చెప్తున్నారు ఎవరు, గ్రహం అండ్ డాట్. అదవుతుందా, వాళ్ళు దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు, డివిడెండ్. సో డివిడెండ్ పే అవుట్కి ఏంటి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు, డివిడెండ్కి ఏంటి మోర్ ప్రియారిటీ ఇచ్చి డివిడెండ్ ఇంక్రీజ్ అయితే వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది, డివిడెండ్ డిక్రీజ్ అయితే ఏంటి వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ విల్ గెట్ డిక్రీజ్ అని చెప్పారు. ఓకేనా, సో దేనికి ప్రియారిటీ ఇస్తున్నారు, డివిడెండ్కి. సో డివిడెండ్కి ప్రియారిటీ ఇవ్వడం కోసం దే హ్యావ్ ఫిక్స్డ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ రేషియో, ఫిక్స్డ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ రేషియో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డివిడెండ్ పేఅవుట్ రేషియో. అల్టిమేట్లీ ఇక్కడ రిటైన్డ్ ఎర్నింగ్స్ యాడ్ చేయాలంటే వాట్ వీ విల్ డూ ఇస్ ఫిక్స్డ్ రేషియో అంటే ఈ ఇంటూ 33.33% ఆర్ఎల్స్ ఏంటి ఈ డివైడెడ్ బై 3. నువ్వు డివిడెండ్ 70% పే చేసావా, 80% పే చేసావా, 60% పే చేసినా, 20% పే చేసినా, 10% పే చేసినా వీ హ్యావ్ టు యాడ్ ద రిటర్న్ ఎర్నింగ్స్. ఎంత యాడ్ చేయాలి, ఈ ఇంటూ 33.33% ఆర్ఎల్స్ ఈ డివైడెడ్ బై 3. అదేంటి సార్ 3 ఎందుకు తీసుకున్నారు, వై నాట్ 4 వై నాట్ 5 అని డౌట్ రావచ్చు. కానీ వాళ్ళు ఏదో అనలైజ్ చేసి బేస్డ్ ఆన్ దట్ అనాలిసిస్ దే హ్యావ్ ఫిక్స్డ్ రిటైన్ ఎర్నింగ్స్ రేషియో అట్ ద రేట్ 33.33%, 33.33%. సో దట్ ఎలా వస్తుంది మనకి ఈ డివైడెడ్ బై 3 అర్థమవుతుందా. అండ్ కమింగ్ టు ద లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఏంటి వీ హ్యావ్ టు యాడ్ ద డివిడెండ్ ఏదైనా పర్లేదు, ఇంకా 80% అనుకో 80% ఆఫ్ ఈపీఎస్, 80% ఆఫ్ ఈపీఎస్ ఆర్ ఎల్స్ ఓన్లీ 20% అయినా కానీ ఏంటి 20% ఆఫ్ ఈపీఎస్. అదేంటి సార్ 20 + 33.33 100% కావట్లేదు కదా అంటే వీళ్ళు అదే చెప్తున్నారు, దే హ్యావ్ ఫిక్స్డ్ పర్సంటేజ్ విత్ రెస్పెక్ట్ టు ద రిటైన్డ్ ఎర్నింగ్స్ అంతే, 33.33% ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డివిడెండ్ పేఅవుట్ రేషియో. ఇంకా డివిడెండ్ పేఅవుట్ రేషియో సపోజ్ 90% అయినా వీ విల్ బి కన్సిడరింగ్ 90% ఆఫ్ ఈ 90% ఆఫ్ ఈ. అర్థమవుతుందా, ఓకేనా. సో దట్ ఇక్కడ ఫార్ములా ఏంటమ్మా, ఒకటి డివిడెండ్ ఎంత పే చేస్తే అంత వీ హ్యావ్ టు కన్సిడర్ ద డివిడెండ్ ప్లస్ వీ హ్యావ్ టు కన్సిడర్ ద రిటైన్డ్ ఎర్నింగ్స్. ఓన్లీ మినిమం అదే, అట్ ద సేమ్ టైం ఏంటి మ్యాక్సిమం కూడా అదే. ఏంటది ఈ డివైడెడ్ బై 3 విచ్ హ్యాస్ టు బి మల్టిప్లైడ్ విత్ ద రేషియో P/E రేషియో. బట్ ఇక్కడ P/రేషియో అనం దాన్ని ఏమంటాం మల్టిప్లయర్ అంటాం, మల్టిప్లయర్ బికాస్ వీఆర్ నాట్ కన్సిడరింగ్ ద ఎగ్జాక్ట్ ఎర్నింగ్స్ మనం కన్సిడర్ చేసుకోవట్లేదు. ఓకేనా, ఏం చేస్తాం D ప్లస్ E డివైడెడ్ బై 3 సో దట్ హియర్ వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ మల్టిప్లయర్. సో మల్టిప్లయర్ ఏంటి జస్ట్ లైక్ P/E రేషియో, మనకి ఎగ్జామ్లో మల్టిప్లయర్ 3 కానీ 4 కానీ 5 కానీ ఇస్తాడు, జస్ట్ వీ హ్యావ్ టు డూ మల్టిప్లికేషన్ విత్ దట్ నెంబర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ ఏమొస్తుంది LHSలో మార్కెట్ ప్రైస్ పర్ షేర్, మార్కెట్
price per share, which is nothing but P naught, market price per share P naught. So that ultimately formula ఏంటమ్మా, P naught is equals to multiplier M into D plus E divided by 3, D plus E divided by 3. Okay now, so let us do the problem. So illustration, Graham and Dodd, the earnings per share of a company is 30. Earnings per share ఎంతమ్మా 30. Dividend payout ratio ఎంత 60%, and the multiplier is 2. Determine the share price per share. Determine the price per share as per Graham and Dodd model. చేద్దాం. సో మల్టిప్లైర్ ఎంత 2. సో మల్టిప్లైర్ 2 కాబట్టి మార్కెట్ ప్రైస్ వీఆర్ హ్యావింగ్ P naught is equals to 2 into D అంతా వీ హ్యావ్ టు టేక్ ఎగ్జాక్ట్లీ. ఓకే, సో అక్కడ 33.33% కదా అని 66.67 తీసుకోకూడదు. వీ హ్యావ్ టు టేక్ ద ఎగ్జాక్ట్ డివిడెండ్ పెయిడ్. అప్పుడే కదా మనకు ఎగ్జాక్ట్ వచ్చేది. ఇప్పుడు డివిడెండ్ పెయిడ్ ఇప్పుడు సపోజ్ 90% అయితే వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ విల్ ఆల్సో గెట్ ఇంక్రీస్డ్. అలా కాదు 10% అయితే ఏంటి, ఇక్కడ డివిడెండ్ పే చేసింది, వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ విల్ గెట్ డిక్రీస్డ్ బికాస్ వీఆర్ ఫిక్సింగ్ అ ఫిక్స్డ్ రేట్ ఫర్ రిటైన్డ్ ఎర్నింగ్స్. ఓకేనా, సో డివిడెండ్ పేఅవుట్ ఎంతమ్మా 60%. సో 30 into 60% ప్లస్ 30 divided by 3. 30 divided by 3, సో ఎంత 18 plus 10, 56. This 56 will be the market price per share. ఓకేనా, అర్థమైందా? సో చెప్పండి, ఫార్ములా చెప్పండి. గ్రాహం అండ్ డాట్ P naught is equals to multiplier M into dividend D plus earnings divided by 3. ఓకే, కంపెనీ రిటైన్ చేసుకోవడానికి అంత ఉండొచ్చు, ఉండకపో ఎస్ 10 రూపీస్. సో మిగతా బ్యాలెన్స్ ఏంటి అన్న థాట్ వస్తుంది. ఒక్కోసారి ఏంటి ఎక్కువ డివిడెండ్ వస్తే ఏంటి ఎక్కువ ఉన్నట్టు ఆ థాట్ వస్తుంది. బట్ ఏంటి వాటిని ఇగ్నోర్ చేయాలి. 2 రూపీస్ ఏమినట్టు అంటే ఇప్పుడు నార్మల్లీ మనం P/E రేషియో అయితే ఎగ్జాక్ట్లీ అది తీసుకోవాలి, వీళ్ళు అదే కదా చెప్పేది. సో వాటిని ఏంటి మనం ఇగ్నోర్ చేసేయాలి ఇంకా. సో కంప్లీట్లీ ఇగ్నోర్ చేసి వీ హ్యావ్ టు గో విత్ ఓకే మార్కెట్ ప్రైస్ ఎంత 56 రూపీస్. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఫస్ట్ దానికి వెళ్ళిపోతున్నావు. అక్కడ ఏంటి ఎగ్జాక్ట్లీ వీ విల్ టేక్ ద టోటల్ అమౌంట్. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారు, అలా కాకుండా సో దే ఆర్ టేకింగ్ ఓన్లీ టోటల్ డివిడెండ్ అండ్ రిటైన్ ఎర్నింగ్స్ రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు. రిస్ట్రిక్ట్ అని కూడా కదా, మ్యాక్సిమం యాజ్ వెల్ యాజ్ మినిమం, అంతే 56 per share. ఓకేనా, అంటే దే వాంట్ టు షో ద రిలేషన్షిప్ చెప్పాలండి. ఓకేనా, సో డివిడెండ్ ఇంక్రీజ్ అయితే వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంక్రీజ్ చేయాలన్నట్టు ఏంటి, దే వాంట్ టు షో ద రిలేషన్షిప్. ఫ్రాంక్గా చెప్పాలంటే మనం ఏ మెథడ్ యూస్ చేసుకుంటున్నా కానీ ఎగ్జాక్ట్ ప్రైస్ ఉండాలని రూల్ లేదు. అల్టిమేట్లీ మార్కెట్లో డిమాండ్ అండ్ సప్లై బేస్ చేసుకుని ప్రైస్ ఆఫ్ అ షేర్ ఉంటుంది. సపోజ్ బిట్ కాయిన్ తీసుకోండి, బిట్ కాయిన్స్ కానీ షేర్స్ కానీ ఏదైనా బేస్డ్ ఆన్ ద డిమాండ్ అండ్ సప్లై. మీరు ఎక్కువ బిట్ కాయిన్స్ అవి పర్చేజ్ చేసుకుంటూ వెళ్ళారు అనుకోండి, ఏమవుతుంది, డిక్రీజ్ అవుతే వెళ్తుంది. ఓకే, సో షిబా తెలుసా, షిబా కేసులో సో అదేవో ఇంక్రీజ్ అవుతుందని చెప్పి అందరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు. ఓకే, ఎప్పుడైతే డిమాండ్ అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుందో ప్రైస్ ఏం చేస్తారు, రెడ్యూస్ చేస్తారు. డిమాండ్ పడిపోతుంది అన్నప్పుడు ఏం చేస్తారు, ప్రైస్ని ఇంక్రీజ్ చేస్తారు. సో దట్ కస్టమర్స్ విల్ అట్రాక్ట్. ఓకేనా, జస్ట్ థీరీస్ అంతే, ఎగ్జాక్ట్గా ఇవే ప్రైస్ ఉండాల్సిన రూల్ లేదు. ఎందుకంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సపోజ్ అంతా బాగానే ఉంది, ఎర్నింగ్స్ ఇవన్నీ ఏంటి కరెక్ట్గానే ఉందని యూ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ ప్రైస్ బేస్డ్ ఆన్ ద గార్డెన్ మోడల్. రిలయన్స్ ప్రైస్ ఏం చేశారు, పర్చేజ్ చేశారు అనుకుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ డే రేపే మనకి ఏమైందంటే రిలయన్స్ కంపెనీలో ఉన్న షేర్స్ మోడీ పర్చేజ్ చేశారు అనుకుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కాన్స్టెంట్గానే ఉంటాయి, ఎర్నింగ్స్ పర్ షేర్ ఇవన్నీ. బట్ మార్కెట్లో ప్రైస్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అయిపోతూ వెళ్తుంది. ఇట్లా ఉంటుంది మార్కెట్లో, బేస్డ్ ఆన్ ద మార్కెట్ ఫ్యాక్టర్స్ అవి ఎఫెక్ట్ అవుతాయి. ఇవి జస్ట్ థీరమ్స్ అంతే, అప్రాక్సిమేషన్ ఎంత ఉండే ఛాన్స్ ఉంది అన్నట్టు, ఒక ఎస్టిమేషన్. అయిపోయిందా గ్రామ్ అండ్ డాట్. నెక్స్ట్ ఏంటి మనం డిస్కస్ చేసుకునేది, లింటర్స్.
ఓకే. ఓకే, సో కాన్సెప్ట్ వినండి జాగ్రత్తగా, తర్వాత నోట్ చేసుకోండి. సపోజ్ వీఆర్ హ్యావింగ్ అ ఎర్నింగ్స్ పర్ షేర్. సో earnings per share of two periods like 0th year and estimated first year ending. 0th year and next ఏంటి ఫస్ట్ ఇయర్, అంటే 0th year అంటే ఆల్రెడీ పెయిడ్. సపోజ్ earnings per share of a 0th year 10 ఉంది, ఫస్ట్ ఇయర్కి వచ్చినప్పటికి ఇట్ హ్యాస్ బికమ్ 30 per share, 30 per share. సపోజ్ డివిడెండ్ పే అవుట్ రేషియో ఈజ్ ఈక్వల్, సో 50% ఆర్ ఎల్స్ ఏంటి చేంజ్ తీసుకున్న ప్రాబ్లం లేదు, లెట్ us take 60%. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ ఏమనుకున్నాం 60%. కమింగ్ టు ద డివిడెండ్ పర్ షేర్ ఫస్ట్ ఇయర్ అంటే 0th ఇయర్ ఆల్రెడీ పెయిడ్ ఎంత 5. డివిడెండ్ పర్ షేర్ ఎంత పే చేసాం 5. అండ్ కమింగ్ టు ద ఫస్ట్ ఇయర్ ఎండింగ్ ఎంత పే చేసాం 18. అంతేనా? ఓకే. లింటర్ మోడల్ ఏంటంటే లింటర్ మోడల్ విల్ కన్సిడర్ విత్ రెస్పెక్ట్ టు ద ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ D1. ఇక్కడ ఏంటంటే లింటర్ డివిడెండ్ హియర్ లింటర్ మోడల్, ఇన్ కేస్ ఆఫ్ లింటర్ మోడల్ వి విల్ నాట్ ఫైండ్ అవుట్ ద మార్కెట్ ప్రైస్ పర్ షేర్. దేర్ వి ఓన్లీ ఫోకస్ ఆన్ ద ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ అంతే, ఎంత డివిడెండ్ పే చేయాలి. ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ D1 ఈజ్ ఈక్వల్స్, మీకు తెలుస్తుంది కదా, ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్ పర్ షేర్ ఎంత 30 రూపీస్, ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ పే అవుట్ ఎంత 60%, ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ పర్ షేర్ ఎంత 18 రూపీస్. ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ పర్ షేర్ అంతా 18 రూపీస్. బట్ ఇలా 18 రూపీస్ పే చేయడం కరెక్టా అంటే కరెక్ట్ కాదు. ఎందుకో చూద్దాం. నార్మల్లీ 18 రూపీస్ ఎలా వచ్చిందమ్మా మనకి, 5 రూపీస్ ప్లస్ 18 రూపీస్ మైనస్ 5 రూపీసే కదా, 18 మైనస్ 5 అంతే కదా, నథింగ్ బట్ అడిషనల్ ఎంత అని. సో ఆల్రెడీ పే చేసింది ఎంత 5 రూపీస్. ఆల్రెడీ పే చేసిన 5 రూపీస్కి వీఆర్ ఎక్స్పెక్టింగ్ దాట్ నెక్స్ట్ ఇయర్ వీఆర్ గోయింగ్ టు పే ద అడిషనల్ ఎంత పే చేద్దాం అనుకుంటున్నాం 13 రూపీస్. అడిషనల్ 13 రూపీస్ పే చేస్తే విల్ బి గెటింగ్ 18. ఓకేనా? అంటే నథింగ్ బట్ దీన్నే ఫార్ములాలోకి డిరైవ్ చేసుకుందాం. ఇక్కడ 5 రూపీస్ అంటే ఏంటి, D0 D1 D0. సో D0 ప్లస్ D1 మైనస్ D0 అంతే కదా. అంటే ఎక్స్పెక్టెడ్ డివిడెండ్, ఇది ఎందుకు చేస్తున్నావా అనిపిస్తుంది, బట్ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు క్లారిటీ వస్తుంది. సో ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ D1 ఈజ్ ఈక్వల్స్ టు D0 క్యాన్సిల్ చేశారా. సో ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ D1 ఈజ్ ఈక్వల్స్ టు D0 ప్లస్ సంథింగ్ వీఆర్ పేయింగ్ ద అడిషనల్ థింగ్, అదేంటి D1 మైనస్ D0. మరి D1 ఎలా వస్తుంది సార్ అంటే D0 ప్లస్ ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్ పర్ షేర్ ఇంటూ expected dividend payout ratio మైనస్ ఏం చేయాలి D0. ఇక్కడ వరకు ఓకేనా. సో D0 ప్లస్ ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్ పర్ షేర్ ఇంటూ ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ పేఅవుట్ రేషియో మైనస్ ఏం చేస్తున్నాం D0 చేస్తాం. సో దట్ ది టోటల్ వాల్యూ ఏంటి అడిషనల్ అమౌంట్ విచ్ వీఆర్ గోయింగ్ టు పే ఫర్ ద నెక్స్ట్ పీరియడ్ when compared to the past period paid dividend. బట్ ఇలా ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది 18 రూపీస్ వస్తుంది. సో 18 రూపీస్ వస్తుంది కదా అని చెప్పి 18 రూపీస్ పే చేయడం కరెక్టా అంటే కరెక్ట్ కాదు. వై? బికాస్ ప్రీవియస్లీ మనం ఎంత పే చేసామమ్మా ఓన్లీ 5%. నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తున్నాం 18 పే చేస్తున్నాం. అంటే ఇక్కడ డిఫరెన్స్ డ్రాస్టిక్ డిఫరెన్సా లేకపోతే ఓన్లీ లిటిల్ డిఫరెన్సా? డ్రాస్టిక్ డిఫరెన్స్. సో అంటే ఎర్నింగ్స్ పర్ షేర్ ఇంక్రీజ్ అయింది కాబట్టి డివిడెండ్ కూడా ఏమైపోయింది ఇంక్రీజ్ అయింది. అలాగే సపోజ్ నెక్స్ట్ ఇయర్ థర్డ్ ఇయర్ ఏమైంది అనుకుందాం, సే 30 రూపీస్ అయిపోయింది. అండ్ అలాగే ఫోర్త్ ఇయర్కి వచ్చినప్పటికి ఏంటి ఇంక్రీజ్ అయిందంటే మేబీ ఎర్నింగ్స్ పర్ షేర్ డిక్రీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కదా. సపోజ్ ఎర్నింగ్స్ పర్ షేర్ ఏంటి డిక్రీజ్ అయింది, సో దట్ డివిడెండ్ పర్ షేర్ కూడా ఏమైపోయిందంటే 15 అయింది. అంటే ఫస్ట్ 5 పెట్టాం, తర్వాత ఏంటి 18 రూపీస్, చాలా డిఫరెన్స్. తర్వాత ఏంటి 30 రూపీస్, అంటే 12 రూపీస్ అక్కడ ఏంటి ఇంక్రీజ్ అయింది. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటి 15 రూపీస్ డ్రాస్టిక్గా డిక్రీజ్ అయిపోయింది. బికాస్ ఎర్నింగ్స్ పర్ షేర్ బేస్డ్ ఆన్ ద ఎర్నింగ్స్ పర్ షేర్ డివిడెండ్ పర్ షేర్ కూడా ఏంటి డిపెండ్ అయింది. ఓకేనా? బట్ ఇలాగా ఇష్టం వచ్చినట్టు 18 రూపీస్ 30 రూపీస్ 15 రూపీస్ అలా పే చేసుకుంటూ వెళ్తే నార్మల్లీ ఇక్కడ రిటర్న్ ఎక్కువలాగే కనిపిస్తుంది. నో డౌట్ ఇన్ దట్. రిటర్న్ ఏంటి ఎక్కువే, నువ్వు 80 రూపీస్ పే చేసావు అనుకో రిటర్న్ ఎక్కువే, కానీ రిస్క్ కూడా ఏంటమ్మా ఎక్కువ ఉంటుందా లేదా అంటే ఎస్. బికాస్ రిస్క్ ఈజ్ నథింగ్ బట్ డీవియేషన్ అమంగ్ ద అబ్జర్వేషన్స్. నీకు ఎర్నింగ్స్ పర్ షేర్ వచ్చింది కదా అని చెప్పి ఎక్కువ డివిడెండ్ పే చేసేసి
ఎర్నింగ్స్ పర్ షేర్ తక్కువ వచ్చింది కదా అని తక్కువ డివిడెండ్ డ్రాస్టికల్లీ డిక్రీజ్ చేస్తే అల్టిమేట్లీ నీకు రిటర్న్ బాగానే చూపిస్తున్నా 18%, 18 రూపీస్, 30 రూపీస్ ఇలా రిటర్న్ చూపిస్తున్నా. అబ్జర్వేషన్కి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి, అంటే డివిడెండ్కి మధ్య వేరియేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ప్రోన్ టు ద హయ్యర్ రిస్క్. ఎప్పుడైతే నీకు రిస్క్ ఎక్కువ ఉంటుందో ఆటోమేటికల్లీ ఇన్వెస్టర్స్ డిమాండ్ ఏమవుతుంది, దే విల్ నాట్ అట్రాక్ట్ టువర్డ్స్ ది షేర్స్. రిటర్న్ ఎక్కువ వస్తుందా ఎందుకులే, రిస్క్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి ఏంటి, రిస్క్ తక్కువ ఉన్న చోట ఏం చేస్తారు, ఇన్వెస్ట్ చేస్తారు. అర్థమవుతుందా? నువ్వు ఎక్కువ పే చేస్తున్నావు కరెక్టే, జస్ట్ లైక్ మార్క్స్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం కదా, అలాగే ఎక్కువ పే చేస్తున్నావు కరెక్టే, బట్ ఇక్కడ ఏంటి, గ్యాప్ ఎక్కువ వచ్చేస్తుంది. చాలా అబ్జర్వేషన్కి స్కాటర్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే రిస్క్ ఇంక్రీజ్ అవుతారో ఇన్వెస్టర్స్ డిమాండ్ విల్ గెట్ రెడ్యూస్డ్. ఇన్వెస్టర్ డిమాండ్ ఎప్పుడైతే రెడ్యూస్ అవుతుందో మార్కెట్ ప్రైస్ విల్ ఆల్సో గెట్ రెడ్యూస్డ్. ఓకేనా? సో దట్ డబ్బులు వచ్చేస్తున్నాయి కదా అని చెప్పి ఎక్కువ డివిడెండ్ పే చేసినా రిస్కే. ఈరోజు ఎక్కువ పే చేసావు, రేపేంటి 5 రూపీసే పే చేసావు అనుకుందాం, అక్కడ ఏమైపోద్ది, రిస్క్ ఉందిరా బాబు ఎందుకు అవసరమా మనకని చెప్పి దే విల్ నాట్ ఇన్వెస్ట్ ఇన్ ద బిజినెస్, సో దట్ ద ప్రైస్ ఆఫ్ అ షేర్ విల్ గెట్ రెడ్యూస్డ్. సో ఎక్కువ వస్తున్నాయని చెప్పి ఎక్కువ పే చేసేద్దామా ఇప్పుడు 18 రూపీస్? అంత ఓవరాక్షన్ అవసరం మనకి వద్దు కదా. సో ఏం చేద్దాం, కరెక్టే 5 + 18 - 5 వస్తుంది, అడిషనల్ ఎంత, 13 రూపీస్. బట్ దానికంటూ ఒక బ్రేక్ వేద్దాం. సో బ్రేక్ ఎలా వేస్తామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ద అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్. అంటే we will multiply this amount with the adjustment factor, say 0.5. అంత 13 రూపీస్ అంత ఓవరాక్షన్ వద్దు మనకి. ఏం చేద్దాం, సో 13 రూపీస్ ఇంటూ 0.5. ఓకే, ఎంత వస్తుంది, 6.5. సో 6.5 కాబట్టి 5 + 6.5 విచ్ ఈజ్ ఈక్వల్స్ ఏంటి, 11.5 పర్ షేర్. ఓకే, దెర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్. అలా కాదు, దీనివల్ల కూడా ఎఫెక్ట్ అయిపోద్ది అనిపిస్తే ఇంకేం చేస్తాం, 0.8 తీసుకోండి, 0.8. సో 0.8 తీసుకుంటే ఎంత వస్తుంది, 0.8 × 13, 5 + 0.8 × 13 we get 10.4. అంతేనా? 10.4 ఏనా? 5 చేయలేదా? 0.8 ఇంటూ డివిడెండ్ 18 - 5 ఉందా, 13 ఎక్స్ట్రా పే చేద్దాం అనుకుంటున్నామా. సో 13 ఎక్స్ట్రా పే చేద్దాం అనుకున్నాం కరెక్టే. ఓకే, 0.8 తీసుకున్నామా, సరే 0.2 తీసుకుందాం, 0.2. సో 0.2 తీసుకుంటే ఎంత, 2.6 ప్లస్ ఎంత, 5 రూపీస్. సో వి గెట్ 7.6. సో దెర్ ఈస్ నో మచ్ డీవియేషన్, సో దట్ ఏంటి, రిస్క్ తక్కువ ఉంటుంది. ఓకేనా, అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్. సో ఏంటి సార్ ఎప్పుడు మరి 0.2, 0.5 ఇలాగైనా అని డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సపోజ్ మనకు చాలా తక్కువ వచ్చింది అనుకుందాం, సో 5 + ఓన్లీ 1 రూపీనే యాడ్ అయింది అనుకుందాం. ఓకేనా, ఓన్లీ 1 రూపీనే యాడ్ అయింది, బట్ దాన్ని ఏంటి ఇంక్రీజ్ చేసి చూపించాలనుకున్నాం. సో దట్ ఏం చేయొచ్చు, ఇక్కడ × 2 కూడా చేయొచ్చు. అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ ఏం చేయొచ్చు, × 2. అప్పుడు ఏం చేస్తాం, 5 రూపీస్ + 2 రూపీస్ వి గెట్ 7 రూపీస్. ఓకేనా, ఇది మనం అబ్జర్వ్ చేస్తే RF + β × RM - RF లా ఉంటుంది. ఓకే, సో ఫార్ములా చెప్పండి, D1 = ఎక్స్పెక్టెడ్ డివిడెండ్, D1 = D0 ప్లస్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ ఇంటూ ఏం చేయాలి. ఓకే, సో D1 - D0, బట్ D1 అంటే ఎలా నోట్ చేస్తామంటే ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్ పర్ షేర్ ఇంటూ ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ పేఅవుట్ రేషియో మైనస్ D0. ఇంతే ఫార్ములా. ఓకేనా, సమజ్ గయా. నెక్స్ట్ మీరు చెప్పండి ఇంకా ఆన్సర్. అంటే మనకు నచ్చినట్టు ఏం చేస్తాం, మనం అనుకునే డివిడెండ్ని ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేసుకుంటాం. $10.79. ఎక్సలెంట్. ఏం చేయాలమ్మా,
కరెంట్ ఇయర్స్ కాబట్టి D1 ఇస్ ఈక్వల్స్, ఇక్కడ ఏంటి ప్రైస్ కాదు మనం ఫైండ్ అవుట్ చేసేది. సో వాట్ అమౌంట్ ఆఫ్ డివిడెండ్ వీ హ్యావ్ టు పే అనేది. సో D0 అంటే ఆల్రెడీ పే చేసిన డివిడెండ్ 9.8 ప్లస్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ ఎంతమ్మా 45%, 0.45 ఇంటూ టార్గెట్ పేఅవుట్ రేషియో. ఓకే, ఎర్నింగ్స్ పర్ షేర్ ఫర్ ద కరెంట్ ఇయర్ అంటే 20 ఇంటూ payout ratio will be 60% minus 9.8, which is equals to total 10.79%. 10.79%. ఇంతటితో లింటర్ మెథడ్ మొత్తం. అర్థంగా, సారీ పర్ షేర్ డివిడెండ్ కదా, పర్ షేర్. ఓకేనా, అయిపోయిందా? ఇల్లుస్ట్రేషన్ 9 చేయగలుగుతారా? Taking an example of 3 different firms, growth firm, normal firm and declining firm, we have to find out the share price using Gordon model. అన్ని కావాల్సిన అన్ని ఇచ్చాడుగా. ఓకే, సో ట్రై చేయండి ఇది. సో కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాడు. Ultimately we are left with 1, 7 and 12. Okay, 1, 7 and 12. So this 1, 7 and 12 is related with approach. ఓకేనా, అది ఈవినింగ్ డిస్కస్ చేసుకుందాం. అటెస్ట్ కాన్సెప్ట్ చెప్పుకుని 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం. ఓకే, అట్ ఎనీ కాస్ట్ ఈరోజు డివిడెండ్ ఎసెన్స్ కంప్లీట్ చేశాకే మనకు డిన్నర్. లైవే. ఓకే.
వెళ్ళిపోండి ఇంకా.